ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. మేలులు చేయుటలో నీకు సాటి ఎవ్వరు లేరు ఇహ పరమందు. మేలులు చేయుటలో నీకు సాటి ఎవ్వరు లేరు ఇహ పరమందు. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఎండవేళ అబ్రామును దర్శించగా ఆసక్తితో నీకు ఆతిథ్యమిచ్చి. ఎండవేళ అబ్రామును దర్శించగా ఆసక్తితో నీకు ఆతిథ్యమిచ్చి పొందుకొన్నాడు పరలోక స్వాస్థ్యమును. పొందుకొన్నాడు పరలోక స్వాస్థ్యమును. ఇస్సాకు రూపంలో వారసునిగా, ఇస్సాకు రూపంలో వారసునిగా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. అత్యశక్తితో సంఘం ప్రార్థించగా దూతనంపి విడిపించే పేతురును. అత్యశక్తితో సంఘం ప్రార్థించగా దూతనంపి విడిపించే పేతురును. విశ్వాస శక్తి ప్రభావం సంఘంకు చూపి బలపరచిన నా యేసయ్యా. బలపరచిన నా యేసయ్యా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఎరికో గోడలు కూల్చివేయుటకు ఆర్భాటముతో నిన్ను స్తుతించగా. ఎరికో గోడలు కూల్చివేయుటకు ఆర్భాటముతో నిన్ను స్తుతించగా. నేల కొరిగిపోయే నీ శక్తి ప్రభావముకు మహిమా పరచిరిలి నీ జనులందరూ. మహిమా పరచిరిలి నీ జనులందరూ. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ఆశగల నా ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా యేసయ్యా. మేలులు చేయుటలో
సాటి ఎవ్వరు లేనే లేరు ఇహ పరమందు. ఆశగల ప్రాణం మేలులతో తృప్తిపరచువాడా నా యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా శుభములు. సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడుతున్న నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన వారందరికీ కూడా శుభములు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ వాట్సాప్ రూపంలో మీరు పంపిస్తున్న విధానం బట్టి చాలా సంతోషపడుతున్నా. మీ కొరకు జ్ఞాపకం ఉంచుంటా. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆస్తి వివాదాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగం లేని వరకు ప్రార్థన చేస్తున్నా. రైతు వారీగా మరి పంటలు పండించే రైతు కూలీల కొరకు, రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరు విద్యార్థుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, మీకు వ్యవసాయ పాడి పంటలు, పశువులు దీవించబడుగాక. వాక్య ధ్యానం ఈరోజు మరి చాలా నా హృదయాన్ని బాగా తాకిన అంశం ఏంటంటే, ఒక దైవ కుమారుడు కన్నీరు కార్చాడు. ఒక దైవ కుమారుడు కన్నీరు కార్చాడు. ఎంతమందికి తెలుసు యేసు ప్రభు కన్నీరు కార్చాడు? మనుషుల కోసం కన్నీరు కార్చాడు. పట్టణం కోసం కన్నీరు కార్చాడు. తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని నిమిత్తం, అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, మరణ పాశాలు చుట్టి ఉన్న కన్నీరు కార్చాడు. ఎందుకు ఏడ్చాడు? యేసయ్య ఎందుకు ఏడ్చాడు? మరణ పాశాలు నన్ను చుట్టున్నాయి, మరణం నాకు లేకుండా చేయి ప్రభువా తండ్రి అని తండ్రిని అడగడం కోసం కన్నీరు కార్చాడా? లేదండి, మరణమును నలగగొట్టబడటానికి కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రం. నలగగొట్టబడ్డాడు. నలగగొట్టబడిన, గాయపరచబడిన గాయాలను బట్టి, ఆయన మన అతిక్రమ పాపమును బట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయములు మాట్లాడతాడు. 5వ వచనం అనుకుంటూ చూడండి ఒకసారి. ఆయన చాలా అద్భుతమైన మాట 53:5లో ఉన్న మాట ఏంటి తెలుసా? మన అతిక్రమ పాపాలను బట్టి అతడు గాయపరచబడెను. మన ఏమండి ఎవరి అతిక్రమాలండి? మన అతిక్రమాలను బట్టి. గమనించండి బిడ్డలారా, బాప్తిసం తీసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా కంటికి దేవదూతలా కనబడుతున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పరిపూర్ణంగా ఈ ఉదయకాలం దయచేయను గాక. ఆహారం తింటూ ఆలస్యం కావచ్చు, కానీ ఆత్మాభిషేకం ఆలస్యం కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఒకటి చెప్తున్నాను నేను మీకు, మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన విరోధమైన క్రియలను బట్టి శిక్ష ఆయన అనుభవించాడు. అదే మాట ప్రవక్త యెషయా ద్వారా రాయబడిన మాట చూడండి. మన అతిక్రమములను బట్టి ఏమంటున్నాడు అక్కడ? ఆయన మనం అతిక్రమం చేయటం ఏంటి? మనం పాపం చేయటం ఏంటి? రోడ్డు మీద త్రిబుల్ డ్రైవ్ ఉండకూడదు అని అంటారు. ఒక బైక్ మీద ఇద్దరే వెళ్ళాలి అంటారు. కొంతమంది ముగ్గురు వెళ్తారు, కొంతమంది నలుగురు వెళ్తారు. పోలీసుడు చోద్యం చూస్తూ అలానే ఉంటాడా? ఉండడు. ఆపి కేసు రాసి ఫైన్ కట్టించుకొని పంపిస్తాడు. ఎందుకు కేసు రాస్తాడు చెప్పండి ఒకసారి, జ్ఞానం కలిగిన మీరు. రెండోసారి జాగ్రత్త పడతాడు, అంతేనా? మీరయ్యా అంటే మీ జ్ఞానం ఏ పాటితో తెలుసుకోండి. నేను కూడా చెప్పు. ఎస్, ఆజ్ఞ అతిక్రమించాడు, రూల్స్ బ్రేక్ చేశాడు. ఇప్పుడేరా చట్టానికి విరుద్ధంగా ఇద్దరు వెళ్ళమంటే ముగ్గురు వెళ్తున్నాడు వీడు. ముగ్గురు కాదంటే వెనకాల ఇంకో 4 కూడా ఉన్నాడు, బక్కడు కనపడతలేదు అంటే వీడు వచ్చి, ఒరే ఎట్ట పట్టారా మీరు అంటే, వాడు తెడ్డి మీద కూర్చున్నాడు, ఈడు చివరి సీట్లో కూర్చున్నాడు, ఆడొచ్చేసి ఇరుకులు కూర్చున్నాడు, ఈడొచ్చి ట్యాంక్ ఎక్కాడంటే. రూల్స్ బ్రేక్ చేసినప్పుడు, అతిక్రమించినప్పుడు శిక్ష తప్పదు. ఏంటి? ఫైన్ కట్టించుకోవడం, ఫైన్ వేయడం తప్పదు, శిక్ష తప్పదు. తప్పు చేసి ఒక వ్యక్తిని చంపినోడికి పూలదండలేసి తీసుకొస్తారండి?
చట్టం ఏం చేసింది? వీడు భార్యని బిడ్డల్ని అతి కిరాతకంగా చంపిన క్రూరుడో ఉరిసేయండి అంటుండే చట్టం కదా. ఎందుకంటే వాడు చేసింది ఏంటి? పాపం, అతిక్రమం. మరి మనం ఏం చేస్తే మనకి దెబ్బ తలగాల్సింది అంటే మనం పాప పరిహారార్థం మనం చెల్లించుకోవాల్సింది. ఎవరు చెల్లించారు ఇక్కడ? మన అతిక్రమముల నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయాల్లో నుంచి వెలువడిన రక్తం మనం పరిశుద్ధపరిచింది. దేవుని స్తోత్రం. అంటే మనం కట్టాల్సిన పెనాల్టీ ఎవరు కట్టారు? ఇప్పుడు బాప్తిజం తీసుకుని నువ్వు గుర్తుంచుకో, నీ పాపానికి పెనాల్టీ కట్టింది దేవుడు. పాప పరిహారార్థ రుసుములు చెల్లించింది ప్రభు. ఇంకెప్పుడు నువ్వు పాపం జోలికి వెళ్ళబాక. ఈ మాట బాగానే ఉంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడింది, మరణ పాశాలు చుట్టుకున్న యేసు ప్రభువారు లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఆ ప్రభువారు అంటున్నాడు కదా, ప్రార్థన చేయడానికి ఒలీవ కొండ ఎక్కి ప్రార్థన వేదనతో చేస్తూ ఉండగా ఆయన చెమట రక్తము పెద్ద రక్తపు బిందువుల వలె అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. మరణ పాశాలు చుట్టినప్పుడు ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే చెమటట పెద్ద, ఇంగ్లీష్ బైబిల్లో మళ్ళీ చెప్తున్నా మీకు, పెద్ద రక్తపు బిందువు. చిన్న రక్తపు బిందువు కాదండి. ఏంటంటే అది పెద్ద రక్తపు బిందువు. ఆ బిందువు కారుతున్నప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా? రోదన, వేదన చెంది రోధిస్తున్నాడు, అంగలాడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరి కోసం అంటే నీ పాపమును కడగటం కొరకు. ఎప్పుడు కూడా ఇంకెన్నడూ కూడా ఆ పాపమును నీ ఏలుబడి చేయకుండా ఉండే నిమిత్తం ప్రభువారు కన్నీరు కార్చెను. మరణ పాశాలు చుట్టుకొని ఉన్నాయి. భక్తిహీనులు నా చుట్టూ చేరి ఉన్నారు. నన్ను రక్షించుటకు వీరిని కాల్చివేయను, వీరిని చంపే తండ్రి అని అన్నా ఆయన. అందుకే ఈ 18వ కీర్తన నేను ఉపమాన రీతిగా నేను అంటున్నా. లూకాసు వార్త 22వ అధ్యాయం అది వేరే. ఆయన చేసిన ప్రార్థన చెప్పాను మీకు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఒకసారి. భక్తిహీనులు వరద పొంగువలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నిన్ను ఆవరింపగను. ఏం చేశాను? నన్ను మరణపు ఉరులు ఆవరించిన నా శ్రమలో నేను యెహోవాకు చూడండి అన్ని ఆవరించినాయి. ఎందుకు మొరపెడుతున్నారు? చాలా మంది అనుకుంటారు శత్రు సమూహం చేరినప్పుడు, శత్రువులు మన మీదకి దుమ్మిగా వస్తున్నప్పుడు మనమైతే అనుకుంటాను, ప్రభువా ఈ శత్రువు నుంచి నన్ను కాపాడు, ఈ శత్రువుని నాశనం చేయి, ఈ శత్రువుని పడదు అంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా ఇది శత్రువు కాదు, ఈ నా మీదకి వచ్చిన వాడు శత్రువు కాదు. కారణం ఏంటంటే వాడు అజ్ఞాన కాలములో ఉన్నాడు కనుక వారిని క్షమించుము. వారి క్షమాపణ నిమిత్తం వారి మీద జాలిపడి కన్నీరు కారుస్తున్నాడు ప్రభు. ఒలీవ కొండ మీద ఎందుకు కన్నీరు కార్చాడో తెలుసా ప్రభువారు? పాపాత్ములమైన మన మీద జాలిపడి కన్నీరు కార్చాడు. పాపాత్ములమైన మన జీవితాన్ని బాగు చేయడం కోసం కన్నీరు కార్చాడు. అజ్ఞానంలో పడి ఉన్న వారిమైన మనల్ని జ్ఞానయుక్తమైన కాలంలోనికి నడిపించడానికి ప్రభు కన్నీరు కార్చాడు. దీని సారాంశం ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారు బిడ్డలారా? యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద వేదనతో కన్నీరు కార్చిన హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అది కూడా చదువుదాం చూడండి ఒకసారి. లూకాసు వార్త నేను చెప్పిన మాట 22, 39, 44 వరకు ఆయన ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు 44 వరకు ఉంటుంది, 39, 44 వరకు ఉంటుంది. 22వ అధ్యాయము 39, 44 యేసు ప్రభు ప్రార్థన ఉంటే అదే ప్రార్థన రిపీట్ చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7, 9 వచనాలు స్పష్టంగా చెప్తాడు పౌలు భక్తుడు సంఘానికి. ఏమని చెప్తున్నాడు? ఆ ప్రార్థనలో ఏముందో చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ
వచనము 9వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో ఏమా మహారోదనతోను. ఎలా అంట? ఇప్పుడు ఒలీవ కొండ మీద నేను చెప్పిన 22వ అధ్యాయములో 44వ వచనములో 35 నుంచి 44 చదువుకోవచ్చు. 44వ వచనం చదవండి. ఇప్పుడు ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఏముంది ఇక్కడ? గొప్ప ఏంటండి? యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినాలు. ఇప్పుడు హెబ్రీలు సంఘానికి రాసిన పత్రికలోనికి వచ్చేద్దాం 5:7లోనికి. అక్కడ శరీరధారిగా ఉన్న దినాలలో అంటే శరీరానుసారముగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు గాని పరమ తండ్రి అయిన దేవుని స్వభావంతో ఆయన భూమి మీదకి రాలా. అంటే పరమ తండ్రి అయిన దేవుని దైవ కుమారుడు వలె రాలేదు. దైవ కుమారుడు స్వభావం కాదైన అబ్రహాము సంతాన స్వభావం, పరమ తండ్రి స్వభావంతో రాలా. శరీరధారిగా వచ్చాడు ఆయన. మహిమ శరీరంతోనే రావడము అబ్రహాము సంతాన స్వభావం అనగా రక్త మాంసములతో కూడుకున్న దేహముతో ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం శిక్ష ఆయన అనుభవించాడు. అనుభవిస్తున్న సమయంలో ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీటితో మహా రోదనతో చేశాడు. ఎందుకు చేశాడంటే సర్వలోక పాప పరిహారార్థం చిందించబడుతున్న ఆ రక్తము ప్రతి ఒక్కరిని పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించాలి. అంటే ఏ ఒక్క ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేదు. అదే అంటాడు పేతురయ్య రెండో పర్యాయం రాసిన పత్రికలో. పేతురయ్య రెండోసారి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనములో ఏ ఒక్క ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టము లేదండి. చూడండి, ఒక మాట రాయబడి ఉంది 2వ పేతురు రాసిన పత్రిక. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరూ నశించిపోకూడదని. ఏమండి? మరొకసారి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఎందుకంటే ఎవ్వడూ నశించిపోవుట ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఎవ్వరూ నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఇష్టం ఉందా అంటే బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ ఇంకా ఉన్నారు. బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా బాప్తిజం పెండింగ్ పెడుతున్నావు అంటే పాపాన్ని ఇష్టపడుతున్నావు, కానీ దేవుని కాదు నువ్వు ఇష్టపడేది. క్రీస్తు రక్తములో కడుగుబడాలను నీ కొరకు నీ పాప పరిహారార్థము చిందించబడిన రక్తాన్ని వ్యర్థం చేయబాక. పైకి భక్తుడు వలె భక్తురాల వలె నటించబాక. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు కన్నీరు కార్చాడండి. శరీరధారి ఉన్నదన్నారు. ఎవరి కోసం కన్నీరు కార్చాడు? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చాడు. పాశాలు చుట్టి ఉన్నాయని ఆ మరణ పాశాలకు భయపడి కాదండి. మానవరీత్యా మనమైతే శరీర స్వభావంతో మనమైతే ఎవరైనా చంపుతున్నారు అంటే మరణానికి భయపడి అంగలారుస్తాం మనం. నా ప్రభు మరణానికి భయపడి కాదు అంగలారుస్తుంది. నువ్వు నాశనమైపోవట ఇష్టం లేక అంగలారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నశించిపోవట ఇష్టం లేక అంగలారుస్తున్నాడు. ఒలీవ కొండ మీద దేని కొరకైన అంగలార్పు అనంటే, దేని కొరకైన రోదనంటే, దేని కొరకైన వేదనంటే నువ్వు నశించిపోట నా దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. యేసుక్రీస్తు నా దేవుడని, యేసుక్రీస్తు నా రక్షకుడని నమ్ముతున్నాం అంటారు. అంత అబద్ధంగా బ్రతుకుతున్నారు. ఎందుకు అబద్ధకరమైన జీవితం?
ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఈ లేఖనాన్ని బట్టి విశ్వాస సమూహంలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోదగిన ఒక పాఠం ఉన్నది దీంట్లో. శరీరధారిగా ఉన్న దినాల్లో మనం చేయాల్సిన ఒక పాఠం ఉంది. నీ కుటుంబంలో, నీ వంశంలో, నీ యొక్క ఇంటి ప్రక్కన, ఇంటి ఎదుట, నీ స్నేహితులు, నీ బంధువులు, అనుకున్న వారు అనేక మంది నశించిపోతుంటే బాధ్యతారహితంగా నువ్వు ఉంటున్నావు అంటే క్రీస్తు మాదిరిగా ఉన్నావా, క్రీస్తుకు విరోధిగా ఉన్నావా? యేసు ప్రభు అన్నాడు కదా, ఏ ఒక్క ఆత్మ నశించిపోట. చెప్పండి, నోరున్నాళ్ళే చెప్పండి, మోగోడు మాట్లాడొద్దమ్మా. ఇష్టముందా ప్రభుకి? నీ కన్న బిడ్డలే, 9 మాసాలు మోసి కన్నావే, ఆ బిడ్డలు నశించిపోతే నీకు ఇష్టమా? ఈ వారం నేను గర్వంగా చెప్తా ఒక ఆత్మీయ కుమార్తె గురించి. ఏంటంటే కుమారి గురించి. ఆమె ఎలాగనే ఉండని ఒక అద్భుతమైన సాక్ష్యం. కుటుంబాన్ని రక్షణలోనికి నోవాహువలే నడిపించాలని. నీ కుటుంబాన్ని అలాంటి రక్షణలో నడిపించకుండా ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంచావంటే దానికి కారణం, ఆ ఆత్మ నశించిపోతున్న కారణం నువ్వే. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. నీకు ఇష్టమేమో, ఆ దేవునికి ఇష్టంలే. దేవుడి పేరు చెప్పుకొని మోస కార్యాలు చేస్తున్నా నీకు ఇష్టమేమో, నా దేవుడికి ఇష్టంలే. నేనైనా నువ్వైనా సరే ప్రతి బిడ్డ రక్షణలోనికి నడిపించబడాలని పట్టుదలతో, దీక్షతో ఎలా ప్రార్థన చేయాలా? కన్నీటితో ప్రార్థన చేయి, రోదన చేయి, అంగలార్చుకోదు. యెరూషలేము పురవీధుల్లో ఆయన శిలువ మోసుకొని వస్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయన వెంబడిస్తూ ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. వారిని చూసిన ప్రభు అంటున్నాడు, అమలారా, నా కోసం కాదు, నువ్వు ఏడవలసింది ఎవరి కోసం? నశించిపోతున్న ఆత్మలైనటువంటి నీ కుమారుడు, నీ కుమార్తెల కోసం అంగలార్చు. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అంగలార్చలేకపోతున్నావు అంటే క్రీస్తు వలె నువ్వు లేకపోతే నువ్వు అంగలార్చావు. క్రీస్తు వలె నువ్వు లేవు అని అంటే నీకు అంగలార్పు తెలియదు. బైబిల్లో భక్తులు ఎంతమంది ఏడ్చారు. హిజ్కియా ప్రాణభయంతో ఏడ్చాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏడ్చాడు. నా ప్రభు దానికోసం కాదు ఏడ్చింది, నశించిపోతున్న నీ కోసం కన్నీరు కార్చాడు, నీ కోసం రోదన చేశాడు, నీ కోసం వేదన పడ్డాడు. అలాంటి ప్రభువు నీకుండగా మరలా పాపం వైపు నీకెందుకు? లోతు భార్య వెనక్కి తిరిగి చూరి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? ప్రార్థనకు వస్తూ 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 నీ అడుగులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? లోకాన్ని ప్రేమిస్తున్నావా? నాశనమనే గోయి నీకు నోరు తెరుచుకొని ఉంది. ఖురాన్ సమాజం నాశనమనే గోయి నోరు తెరుచుకోగా ఖురాన్ సమాజం ఆ గోతులో పోయి అగ్నికి ఆహుతైపోయినట్టు. నీ పిల్లలను పాడు చేయాలనుకుంటున్నావా? నీ భర్తను పాడు చేయాలనుకుంటున్నావా? నీ భార్యను పాడు చేయాలనుకుంటున్నావా? నాశనమనే గోతికి అప్పగించాలనుకుంటున్నావా? నిజంగా నువ్వు విశ్వాసం అయితే, నిజంగా క్రైస్తవ జీవితంలో జీవించే వ్యక్తిగా, శక్తిమంతుడుగా నువ్వు ఉంటే రోదన చేయి నీ బిడ్డ కొరకు, రోదన చేయి నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, రోదన చేయి నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కోసం, నీ తల్లిదండ్రుల కొరకు. మార్పు, చేంజ్. నేను ఒక్కదానే పరలోకం వెళ్ళాలా? నువ్వు ఒక్కడే పరలోకం వెళ్ళాలా? నీ పిల్లలు వద్దా? నీ తల్లిదండ్రులు వద్దా? బాధ్యత కలిగి ప్రార్థన దీంట్లో కనబడుతున్నది నా ప్రభు విషయం. ఒకసారి మళ్ళా చూద్దామా? లూకా సువార్త 22:44 వచ్చిన ఒకసారి మళ్ళా చూద్దామా? అదేవిధంగా ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 పక్కనే పెట్టుకోండి, 1 by 1 చదవండి. ఆయన వేదన పడుతూ లూకా సువార్త చదువుతున్నారు. ఏంటంటే మరింత ఆత్రంగా నువ్వు ప్రార్థన ఎప్పుడైనా చేసావా? అరే వాటాల కోసం ఆతృత పడి పరిగెడతావు, బండి స్లిప్ అయి దెబ్బలు తగిలిన సరే వదలకుండా పరిగెడతావు నీ ఆస్తి వాటా కోసం. నీ అన్న రక్షించబడాలని, నీ తమ్ముడు రక్షణలో నడిపించబడాలని, నీ అక్క చెల్లెల రక్షణలో నడిపించబడాలని ఏ నాడు నీకు బాధ్యత లేదా? ఎందుకు నువ్వు బాధ్యత రహితంగా ఉన్నావు? నువ్వు అనుకోవచ్చు, బిడ్డలారా, నా అన్నయ్య నా మాట నుండి నేనంటే లెక్కలేదని. కానీ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే రోదన నా ప్రభువు వింటాడు. అదే 18వ అధ్యాయము
18వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. మరణ పాశాలు చుట్టుకున్న తర్వాత ఆయన తన ఆలయములో ఉండి నా ప్రార్థన నా శ్రమను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలయంలో నుండి తన ప్రార్థన, దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించిన తన ఆలయంలో నుండి ఆలకిస్తాడా? శ్రమ ఏంటా? శ్రమ అంటే లోకానుసారమైన సంపదలు కాదు, లోకానుసారమైన రోగాలు కాదు, లోకానుసారమైన పదవుల కోసం కాదండి. ఏంటంటే తన వారి కొరకు శ్రమ పడుతున్నాడు. పౌలు పడ్డాడు అలా. తన వారి కొరకు తన వారిని చూసి అంగలార్చాడు పౌలు, కన్నీరు విడిచాడు పౌలు. యెరూషలేము పురోహితులు యేసు ప్రభువారు ఊరేగింపుగా వస్తూ ఉన్నప్పుడు 19వ అధ్యాయంలో లూకా సువార్త తర్వాత చదవండి, ఎందుకంటే ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళాలి కాబట్టి. ఆయన వస్తున్నప్పుడు యెరూషలేములో కొందరు ఆటంకపరచబడిన ప్రజలను బట్టి యేసు ప్రభువారు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడండి. దీనుడై అభిషిక్తుడైన క్రీస్తు ప్రభువుకి విధేయుడైనటువంటి లాజరు సమాధి దగ్గర యేసయ్య ఏడ్చాడండి. యేసు ప్రభు ఈ లోకంలో మనం చెప్పుకోదగినవి 3 ఘట్టాలు. ఒకటి, ఒలీవ కొండ మీద సర్వలోక పాపులందరి కొరకు కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి పర్యాయం ఎలా ఉంది అంటే ఒక బాధ్యత కలిగిన దైవ కుమారుడి తత్వం ఆయనలో కనపడుతున్నది. మరి మనలో ఏం కనపడుతుంది? మనం యేసయ్య బిడ్డలమా కాదా? మరి ఎప్పుడన్నా మన తల్లిదండ్రుల కోసం చేసావా? చేతులెత్తి నమస్కరించి చెప్తున్న అందరికీ, మన బంధువులందరిని రక్షించాల్సిన బాధ్యత మనకున్నది. మన స్నేహితులను రక్షించాల్సిన బాధ్యత మనకున్నది. మన అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మన కళ్ళ ముందు నశించిపోకూడదు. బాధ్యత కలిగి వాళ్ళ పేర్లెత్తి ప్రార్థన చేద్దాం. రోజు 2-3 చొప్పున ఈ స్థలంలో కూడుకొని ప్రార్థన చేసే ప్రతి బిడ్డగా చెప్తున్నా, నీ బంధువులు ఎవరున్నారో, నీ స్నేహితులు ఎవరున్నారో, ఆప్తులు ఎవరున్నారో వాళ్ళందరి కోసం నువ్వు అంగలార్చమా. యేసయ్య రోధించడమా, యేసయ్య రోధించడమా, కన్నీళ్ళు విడిచడమా. అలాంటి కన్నీటి బొట్టు లోక పాపులను మార్పులోనికి నడిపించింది. ఆయన కన్నీటి బొట్టు విలువేంటంటే ఈరోజు ప్రపంచంలో అనేక మంది క్రీస్తు వైపు మరల్చబడ్డారు. అనేక లక్షల మంది, కోట్ల మంది జనాంగం క్రీస్తు వైపు చూస్తున్నారు. ఆయన కన్నీటి బొట్టుకున్న విలువేంటో తెలుసా? మనకు విలువైన బాప్తిసం, విలువైన రక్షణ. యేసుక్రీస్తు కన్నీటి బొట్టు విలువ అంటే, ఆ రక్షణ విలువ అంటే, ఇదిగో మరణ పాశములో నుండి దేవుడు నిన్ను రక్షించుట, నిత్య నరకాగ్నిలో పోవలసిన నిన్ను రక్షణలోనికి నడిపించడానికి ఎక్కుపెట్టిన ఆయుధం ఆయన కన్నీటి బొట్టు. చప్పట్లు తెలుస్తున్నారు. చాలా మంది తనను తాను కాపాడుకోవటానికి ఆయుధాలు వాడతారు. యుద్ధాలు వచ్చినప్పుడు, మరణముతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు ప్రార్థనా పూర్వకంగా కన్నీరు విడిచాడు. ఆయన కన్నీటి బొట్టుకు విలువ, ఆయన స్వేద రంధ్రాల నుంచి కారుతున్న చెమట పెద్ద రక్త బిందువులే మార్చబడింది అని అంటే, ఆ రక్తము ద్వారా విమోచన మానవ జాతికి కలిగింది. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. దేవుడు కన్నీరు ఊరికిన చాలా మంది అక్కలు, చాలా మంది చెల్లెళ్ళు, చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది సహోదరులు చాలా మంది ఉచితముగా కన్నీరు కారుస్తారు దేవుని దగ్గర. అర్థం ఉండదు, పర్థం ఉండదు. వాడెవడో ఏడ్చాడని, ఆమె ఎవరో ఏడ్చిందని దొంగేడు పెడుతాం. అలాంటి మనకొద్దు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకులో కలిగే ఆ దుఃఖము నీకు రక్షణ కాదు, నీ వారికి కూడా రక్షణ ఇస్తుంది. నిత్య నరకాగ్ని పాలు కాకుండా నిన్ను కాపాడుతుంది. నీ కన్నీటి బొట్టుకు దేవుని దగ్గర చాలా విలువలున్నది. నా యేసయ్య కన్నీటి బొట్టు లోకానికి రక్షణ. నీ కన్నీటి బొట్టు నీ కుటుంబానికి ఒక నోవాహు వలె, ఓ పౌలు వలె పట్టణాలకు రక్షణ, ఓ యాసోను వలె దేశాలకు రక్షణ కల్పించే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉందామా? ఏదో నమ్మేమో, బాప్తిజం తీసుకున్నాం, వచ్చాము, హ్యాపీగా ప్రభువులో చేసాం, మన ఇంటికి వెళ్ళాం, మనం తప్పుడు ముసుకేసుకుందాం అనే రీతిలో మనం ఉందామా? సోమరిపోతుల్లా ఉందామా? సోమరిపోతులు ఉందామా? శక్తిమంతులుగా మార్చబడదామా? ఏం చేద్దాం మనం?
ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన కన్నీటి బొట్టు విలువ, ఆయన రక్తపు విలువ లోకానికి రక్షణ ఇస్తే, కన్నీటి బొట్టు విలువ మరణ పాశములో పడకుండా రక్షణ ఇచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. అక్కడే ఉంది ఒకసారి. శరీరధారి అంటే నువ్వు శరీరధారిగా ఉన్న దినాల్లో నువ్వు కూడా చేయాల్సిన బాధ్యత. మనందరం శరీరధారులు మనకు శరీరం ఉందా అంటే రక్త మాంసాలు ఉన్నాయి కదా మనకి. మనం చేయాల్సిన బాధ్యత, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, ఆయన చేసిన పని. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో రోదన చేసే విశ్వాస సమూహం నేటి తరాల్లో లేరండి. రోదన చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే రోధించే మనసు లేదు వారికి. రోధించే మనసు నీలో ఉండాలంటే క్రీస్తు వలె నువ్వు ఉండాలి. అంత స్వార్థం, నేను ఒకటి చెప్తా, కోట్ల రూపాయలు సంపాదించిన రక్షణ సంపాదించుకోలేవు. విపరీతమైన ఆస్తిపాస్తులు సంపాదించుకున్న రక్షణ సంపాదించలేవు. విలువైన వస్త్రాలు ధరించిన, విలువైన వైడూర్యాలు ధరించిన రక్షణ నీకు రావాలంటే క్రీస్తు రక్తములో కడుగుబడిన నీవు క్రీస్తు వలె బ్రతకాలి. ఆమేన్. పౌలయ్య ఒకసారి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో చూద్దామా? ఒక మాట చూద్దాం పౌలయ్య గురించి. ఒక మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనము. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అమ్మా, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు. ఏంటి కన్నీళ్లు విడుస్తూ ఏం చేస్తున్నాడు ఆయన? పౌలు కన్నీళ్లు విడుస్తూ ఏం చేస్తున్నాడు? వాడు యూదుల వల్ల ఏం కలిగింది ఆయనకి? శోధన, కుట్రలు, శ్రమను కలిగేశారు. అయినా సరే వాళ్ళ మీద విరోధిగా ఉన్నాడా? వినయ మనస్సు కలిగి ఉన్నాడు. అంటే ఏంది ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం? మనకు విరోధులైన వారి ఎడల మనం వినయ మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ బుద్ధి మనకుందా? మన మీద కుట్ర చేస్తే ఈ రోజు నుంచి కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం మన జీవితంలో. నూతన నిబంధన జీవితంలో క్రీస్తుకు మాదిరిగా జీవిద్దాం. కన్నీళ్లతో, రోదనతో, మనకు శత్రువులైన వారు, మనకు ద్రోహం చేసేవారు, మన శ్రమను పాలు చేయాలని వారు అనుకున్న వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన ఆలయంలో ఉండి ఆయన ఆలకిస్తాడు. దేని కొరకు ప్రార్థన చేయాలి? వాక్యం ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ మన కుటుంబాల్లో రక్షణ ఉండాలా, మన పట్టణాల్లో రక్షణ ఉండాలా, మన యొక్క బంధువుల్లో రక్షణ ఉండాలా, మన ఇరుగు పొరుగు, మన నివాసం చేసే ప్రాంతాల్లో అనేక మంది రక్షణలో నడిపించబడాలి. మన శత్రువులకు ఎడల కూడా వినయ మనస్సు కలిగి మనం ఉండాలి. యేసు ప్రభువారు ఇప్పుడు చూడండి 19వ అధ్యాయం లూకాసు వార్తలో, 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనములో అక్కడే రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభువారు యేసయ్యకి జయము జయము హోసన్నా జయము జయమని కరతాళ ధ్వనులతో ప్రభువుని, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తునాథుని స్వాగతం పలుకుతూ యెరూషలేము పురవీధుల్లో ఆయన మట్లాదివారం గుర్తొచ్చింది. మట్లాదివారం ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు తెలుసు? ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. వీధుల్లో పడి మట్టలు పట్టుకొని ఏం ఆదివారం చెప్పండి, నోరుండవాళ్ళు అనుకుంటే హోసన్నా కదా, అలా వస్తూ ఉన్నప్పుడు అక్కడ 41వ వచనం వచ్చేసరికి ఏం రాయబడింది చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు వారిని చూసి వారి విషయమై ఏం చేశాడంటమ్మా? ఏడ్చెను. వారు యేసు చూడండి 41 కదా, వాడు దగ్గరకు వచ్చినప్పుడు
ఆయన నేను 19:41 ఆయన పట్టణములను సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్నాడనా ఎంతో ఏ విషయం తెలుసుకోవాలట? సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఆటంకపడ్డారు. సమాధానకర్త అయిన క్రీస్తు ప్రభువారు వస్తుంటే విరోధులైపోయారు ప్రజలు. అక్కడ విరోధులైన ప్రజలను బట్టి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు ఆయన? ఎందుకు ఏడ్చాడు? ఒక మాట చెప్పండి. జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పండి. యేసు ప్రభు ఊరేగింపు వస్తుంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా చెప్పండి. జ్ఞానం అనగానే మళ్ళీ బ్రేకులు పడతాయి కదా. బిడ్డలారా, అది ఇందాక చెప్పారు బిడ్డ. ఏంటి అనంటే ప్రభు సమాధానమునకు కర్తయ్య ఆయనే కదా. సమాధానమునకు ఆయన అధిపతి. సమాధానమునకు అధిపతి వస్తూ ఉంటే ఈ వ్యతిరేకులు ఆ సమాధానాన్ని కూడా దూరపరుచుకుంటున్నారు. దాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. రాబోతున్న వచ్చుచున్న సమాధానమును విరోధంగా నడిచాడు. శాంతికి విరోధంగా నడిచాడు. అయ్యో, ఈ బిడ్డలకు నేను సమాధానం ఇవ్వడానికి వస్తే ఈ సమాధానమును గ్రహించలేకపోతున్నారే. ఎంత సాత్వికమైన మనసు నా దేవునిది. అమ్మా, సమాధానమును గ్రహించలేని తత్వం వీరిలో ఉన్నదే. అక్కడ ఏడ్చాడు ప్రభు. దాని తర్వాత నశించిపోతున్నా అనేక ఆత్మల కొరకు ఒలీవ కొండ మీద ఏడ్చాడు ప్రభు. తనకెంతో ఇష్టడైనటువంటి లాజరు చనిపోతే, బేద లాజరు కాదండి, బేతనీయ ఉన్నటువంటి మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోతే అక్కడను ఏడ్చాడు. అక్కడ ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఒక బాధ్యత. నీ తోటి వారిని ప్రేమించాలి అంటే మనం ఎంత దీనులుగా ఉండాలి చెప్పండి. దీన్ని బట్టి మన మనసు ఎంత కఠినంగా ఉంది క్రీస్తు ఎదుట. ఒకసారి సరిచూసుకోండి. ఈరోజు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ప్రభువా, సమాధానానికి విరోధంగా నేను నడుస్తున్నానా? శాంతియుతమైన మార్గానికి విరోధంగా నేను జీవిస్తున్నానా? నీ కన్నీటి మట్టుకు విలువ లేకుండా, నీ రక్తానికి విలువ లేకుండా నేను బ్రతుకుతున్నానా? నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నీ పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధీకరించిన తండ్రి, నీకు మహిమకరంగా నన్ను బ్రతికింపచేయండి. ఇలాంటి రోదన చేసే ప్రార్థన అనుభవం లోతుల్లో నన్ను నడిపించండి. రోధించే ప్రార్థన అనుభవం నాకు కావాలి. దుఃఖించే ప్రార్థన అనుభవం నాకు కావాలి. దేవుని ఎదుట అంగనరుద్దాం. మన కుటుంబస్తుల రక్షణ కొరకు నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్న రీతిలో మనం మొట్టమొదట మన కుటుంబాన్ని రక్షించుకుందాం. పట్టణాన్ని చూసి జాలిపడి ఏడ్చాడు యేసు ప్రభు వారు. కోపంతో కాదు ఆయన ఏడ్చింది, అసూయతో కాదు ఆయన ఏడ్చింది, జాలిపడి ఏడ్చాను. దేంతోనంటండి? జాలిపడి ఏడ్చాను. జాలి పడదాం మన శత్రువులు ఎదుట, ఏడుద్దాం మనం కూడా. ఎందుకో తెలుసా? వారు సమాధానము స్వీకరించుట కొరకు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. ఇంకా కన్నీటి ప్రార్థన ఇంకా లోతుగా మనం నేర్చుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అదేం చెప్పబోతున్నాను అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5, 7, 9 మరలా రేపు వారం గుర్తుంచుకోండి మాట. మరలా ఆయన పట్టణములోనికి ప్రవేశించినప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినాయి, ఎందుకు వచ్చాయి అనే దాని మీద పూర్తి వివరణ. మరలా లాజరు సమాధి దగ్గర అసలు ఏం జరిగింది, లాజరు సమాధి దగ్గర ఏం జరిగింది జరిగితే ఆయన ఏడ్చాడు. యేసుక్రీస్తు కళ్ళల్లో నుండి కన్నీరు ఎందుకు కారింది సమాధి యొద్ద, అనేక మర్మాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వక సంసిద్ధులై ఉందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. కన్నీటి ప్రార్థనకు విలువ ఉన్నదని, రోదన దుఃఖము మాలో లేదు ప్రభా. మా హృదయము రాతి వలె కఠినపరచబడింది. మా హృదయాన్ని మెత్తని మాంసపు హృదయంగా మార్చండి.
మెత్తని మాంసం ముద్దగా మీరు మార్చండి. నీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని తయారు చేయండి. నీ ప్రార్థన అనుభవం లోతుల్లో మమ్మల్ని నడిపించండి. పౌలు రోధించాడు, పౌలు కన్నీరు కార్చాడు. ఆ పట్టణస్తులకు సమాధానం కలగాలని శత్రువుల ఎదుట కూడా వినయ మనసు కలిగి ఉన్నాడు పౌలు. మేము కూడా అలాంటి మనసు కలిగి ఉండాలయ్యా. అట్టి మనసు మేము ధరించుకొని నీ ఎదుట అంగలార్చే వ్యక్తులుగా, నీ ఎదుట శక్తిమంతులుగా మేము మార్చబట్టాలి. కృపకు సహాయం చేయాలి. ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలను, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను, ఫార్వర్డ్ చేసిన బిడ్డలను దీవించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యల నుంచి విడుదల దయచేయి. గర్భం లేని వారి గర్భాన్ని దయచేయి. పాడి పంటలు, పశువులను దీవించండి. నీ బిడ్డల మీదకు నూతన అభిషేకమును దయచేయి. నూతనమైన రెక్కలు కట్టుకొని అయ్యా ఒక పక్షిరాజు ఎగిరే వీటిలో యవ్వనముగా ప్రభు మేము నీ ఎదుట ఎగిరే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మలో ప్రభు ఎగరటానికి కృప చూపి నూతన శక్తిని మా రెక్కలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.